కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైంలో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఆడియన్స్ తో టచ్ లో ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు శామ్. శాకుంతలం, ఖుషి సినిమాల్ని ప్యారలల్ గా పూర్తి చేసిన సమంత ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిల్మ్నగర్ లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవీ కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయమనే కనిపిస్తోంది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్ళు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చేస్తున్నారు. ప్రెసెంట్ స్టార్స్ చేసే పాడ్కాస్ట్లకు ఆన్లైన్లో మంచి ఫేమ్ వస్తుండటంతో ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు శామ్. తాజాగా తన తొలి పాడ్కాస్ట్ వీడియోని షేర్ చేశారు. స్టార్ హీరోయిన్ అయిన పాడ్కాస్ట్ టాపిక్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ సబ్జెక్ట్ ని తీసుకోకుండా డిఫరెంట్ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. తొలి ప్రయత్నంలో తన లైఫ్ ని టర్న్ చేసిన హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు. అల్కేష్ అనే వ్యక్తితో కలిసి ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి విషయాల మీద చర్చించారు. ఇక నటన విషయానికొస్తే వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కాల్సిన ది బుల్ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో సమంత నెక్స్ట్ మూవీ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.